మనం ఎటెళ్తున్నాం? ప్రతిరోజు ఉదయం లేవగానే మన ఫోన్లలో టీవీలలో వేల వార్తలు, అన్నీ సంచలనాలే, అన్నీ బ్రేకింగ్ న్యూస్లే. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ వార్తలో వినిపించే అర్ధనాదులకు అర్థం దొరుకుతుందా? ఆ కెమెరా వెళ్ళిపోయాక ఆ బాధితుడి పరిస్థితి ఏంటి? వార్త అంటే రేటింగ్ కోసం వాడే కంటెంట్ కాదు, అది ఒక మనిషి జీవితం. చాలా మీడియా సంస్థలకు వార్త అంటే బిజినెస్గా మారిపోయింది. కానీ భారత్ ఆవాజ్కి వార్త అంటే ఒక బాధ్యత. వీఆర్ నాట్ జస్ట్ అనదర్ న్యూస్ ఛానల్, వీఆర్ మూమెంట్ ఇన్ ద పీపుల్. ప్రపంచం రిపోర్టింగ్ దగ్గరే ఆగిపోయింది, కానీ భారత్ ఆవాజ్ అక్కడే తన ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. మా ఫోకస్ వార్త మీద కాదు, వార్తలో ఉన్న వ్యక్తి మీద మా ఫోకస్ ఉంటుంది. రిపోర్ట్, సపోర్ట్ అండ్ ఎంపవర్, ఇది మా సిద్ధాంతం. మీకు అన్యాయం జరిగినప్పుడు మేము కేవలం కెమెరాలు పట్టుకొని రాలేము, మీ వెనక ఒక సైన్యంగా నిలబడతాం. మీ పెయిన్ మా పెయిన్గా మేము పోరాడతాం. మీరు ఒంటరి వారు కాదు అని చెప్పడమే మా మొదటి సక్సెస్. మాకు కావాల్సింది వైరల్ వీడియోలు కాదు, మీ కళ్ళల్లో ధైర్యం. సహాయం చేయడం అంటే చేతుల్లో డబ్బులు పెట్టడం కాదు, చేతికి అధికారాన్ని ఇవ్వడం. టు ఎంపవర్ ఈజ్ టు ద లిబర్టీ. భారత్ ఆవాజ్ మిమ్మల్ని ఎంచకులుగా చూడట్లేదు, యోధులుగా తీర్చిదిద్దుతుంది. మీకు మీ హక్కులు తెలిసిన రోజు, మీ చట్టం మీకు అండగా ఉందని తెలిసిన రోజు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మేము మీకు చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా మారుస్తున్నాం. మీరు ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు, ఈ సమస్య మీరే పరిష్కరించుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకొని రావడమే మా అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా మేము తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద రియల్ ఎంపవర్మెంట్. ఒక వ్యక్తి మారితే ఒక కుటుంబం మారుతుందంటారు, ఒక కుటుంబం మారితే ఆ గ్రామంలో ఉన్న 100 కుటుంబాలు మారుతాయంటారు, 100 కుటుంబాలు మారితే ఒక గ్రామం మారుతుంది, ఆ గ్రామం ఈ దేశానికి వెన్నుముకగా అవుతుంది. భారత్ ఆవాజ్ కలలు కనేది ఒక బలమైన సమాజం కోసం, భయం లేని సమాజం కోసం, ప్రశ్నించే తత్వం ఉన్న సమాజం కోసం. అజ్ఞానం అనే చీకటిని చీల్చుకుంటూ నాలెడ్జ్ అనే వెలుగుతో ముందుకు వెళ్దాం. మేము కేవలం సాక్షులము కాదు, మీ సామాజిక మార్పులో భాగస్వామ్యులము. వీఆర్ బియాండ్ ద న్యూస్ నెట్వర్క్. ఇక చాలు, నిశ్శబ్దంగా భరించడం ఆపేయండి, మీ గొంతును వినిపించండి. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎంతటిదైనా మీకు తోడుగా భారత్ ఆవాజ్ ఉంది. వార్తను చూడడం కాదు, మార్పులో భాగం అవ్వండి. మేము కేవలం మీ గొంతును వినిపించడమే కాదు, మీ గొంతులో ధైర్యాన్ని నింపుతాం. ద విజనరీ మీడియా, బియాండ్ ద బిజినెస్, బియాండ్ ద న్యూస్, ఎంపవరింగ్ ఎవ్రీ సోల్. మా మెయిన్ గోల్ రిపోర్ట్, సపోర్ట్ అండ్ ఎంపవర్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీకి ఒక న్యూస్ పబ్లిష్ చేయడమే రిపోర్ట్ లాగా మారిపోయింది. కానీ ఆ న్యూస్ వెనుక ఉన్న ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిల్చుంటుంది భారత్ ఆవాజ్. వాళ్ళని ఎంపవర్ చేస్తుంది. వాళ్ళకు వచ్చే హక్కులు వాళ్ళకి వస్తున్నాయా లేదా, వాళ్ళకి రావాల్సింది గవర్నమెంట్ నుంచి వస్తుందా రావట్లేదా, ఒక స్టోరీ టెల్లింగ్ వే ఆఫ్ రిపోర్టింగ్ని ప్రిపేర్ చేస్తున్నాము మన భారత్ ఆవాజ్ దగ్గర నుంచి. దాన్నే రిపోర్ట్, సపోర్ట్, ఎంపవర్ అనిగా పిలుస్తున్నాము. మా మెయిన్ గోల్ ప్రతి ఒక్క న్యూస్ రిపోర్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే భారత్ ఆవాజ్ యొక్క మెయిన్ గోల్గా మారుస్తున్నాం. జై హింద్.